ఈ వీడియోలో నేను మీకు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ 10 మినిట్స్‌లో ఎలా బిల్డ్ చేయాలో చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ నగేష్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ 18bofficial.com. సో ఈ వీడియోలో నేను మీకు ఒక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ యాప్ 10 మినిట్స్‌లో ఎలా బిల్డ్ చేయాలో చెప్తాను. సో దానికోసం మనం ఆండ్రాయిడ్ స్టూడియోలోకి స్విచ్ అవుదాం. సో ఈ ఆండ్రాయిడ్ స్టూడియో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో అండ్ నెక్స్ట్ ఒక కొత్త ప్రాజెక్ట్ అండ్ న్యూ స్క్రీన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను, అదైతే చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రూత్ ఆర్ డేర్ గేమ్లో మనకి 2 అయితే కావాలి. సో ఫస్ట్ వచ్చేసి ఒక బాటిల్ అండ్ సో ఈ బాటిల్ని మనం తిప్పాలి కదా. సో ఈ బాటిల్ని మనం తిప్పుతాం. సో ఈ బాటిల్ని నేను ఒక పిఎన్జీ ఇమేజ్ తీసుకున్నాను. సో మీకు ఆ ఇమేజ్ చూపిస్తాను. ఇది బాటిల్ ఇమేజ్ అనమాట. సో దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు సేమ్ ఇదే కావాలంటే దీన్ని యూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక బటన్. సో ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ బాటిల్ అనేది రొటేట్ అయ్యి సో ఒక పొజిషన్లో ఆగాలి. సో అదే కదా మనకి ట్రూత్ ఆర్ డేర్ గేమ్. సో దీన్ని మనం ఒక సో మీరు సెట్ చేసుకోండి. సో ఇవి ఎలా చేసుకోవాలో. సో కంప్లీట్గా మీ ఇష్టం. ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా డిజైన్ చేసుకుంటారో. సో ఇది ఇమేజ్ వ్యూ అండ్ ఇది ఒక బటన్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని జావా ఫైల్లో ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో మనం ఒక బటన్ యూస్ చేసుకున్నాం కాబట్టి సపోజ్ ఫస్ట్ బటన్ అండ్ దీని ఒక వేరియబుల్ నేమ్ నేను బటన్ నేను అసైన్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ యూస్ చేసుకున్నాం కాబట్టి సో ఇమేజ్ వ్యూ అండ్ దాని యొక్క వేరియబుల్ నేమ్ ఇమేజ్ వ్యూ అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం రెండు కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఇమేజ్ వ్యూ సో యూజింగ్ ఐడి మనం దాన్ని కనెక్ట్ చేస్తాం. సో మన ఐడి వచ్చేసి ఇమేజ్ వ్యూ 5 అనమాట. అండ్ నెక్స్ట్ బటన్ లింక్ చేయాలి. సో బటన్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ వ్యూ బై ఐడి. సో మనం బటన్ యొక్క ఐడి వచ్చేసి బటన్ 4 అనమాట. సో మీరు చూసుకొని మీరు సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్నాక మనం బటన్ క్లిక్ అయితేనే కదా యాక్షన్ రొటేట్ పర్ఫామ్ అవ్వాలి. సో బటన్ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్. సో ఇందులో న్యూ ఆన్ క్లిక్ లిజనర్. సో ఇప్పుడు ఏంటంటే సో మనం బటన్ క్లిక్ అయితే ఏం చేయాలో సో అది ఈ ఆన్ క్లిక్ మెథడ్లో మనం స్పెసిఫై చేయాలి. సో బటన్ క్లిక్ అయితే మనకి రొటేట్ అవ్వాలి కదా. సో మనం యానిమేషన్ అనే దాంట్లో మనం రొటేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని యూస్ చేసుకోవాలి. సో యానిమేషన్ ఇంప్లిమెంట్ చేసుకుందాం ఫస్ట్. సో యానిమేషన్కి ఒక వేరియబుల్ నేమ్ అసైన్ చేయండి. సో నేను దానికి రొటేట్ అని అసైన్ చేస్తున్నాను. సో ఇందులో మనకి రొటేట్ యానిమేషన్ అనేది ఉంటుంది. దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఒక న్యూ రొటేట్ యానిమేషన్. సో ఈ రొటేట్ యానిమేషన్ మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో దీని లోపల మనం కొన్ని పారామీటర్స్ అయితే పాస్ చేయాలి. సో ఆ పారామీటర్స్ ఏంటంటే ఫస్ట్ దీనికి ఇనీషియల్ పొజిషన్ మనం ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ఫైనల్ పొజిషన్ ఎక్కడైతే ఆగాలో అది. అండ్ దానికన్నా ముందు మనం సెంటర్ ఆరిజిన్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా. సో ఆరిజిన్ పాయింట్ నుంచి మనకి బాటిల్ అనేది రొటేట్ అవుతుంది. సో ఆరిజిన్ పాయింట్ ఇవ్వాలి. సో ఆరిజిన్ పాయింట్ ఎలా ఇవ్వాలంటే మనకి ఇప్పుడు యూస్ చేస్తున్న మనం రొటేట్ చేస్తున్న ఒక ఇమేజ్. సో ఆ ఇమేజ్ మనకి 2D ఆబ్జెక్ట్. సో 2D ఆబ్జెక్ట్లో మనకి ఎక్స్ వై యాక్సిస్ ఉంటాయి. సో ఎక్స్ యాక్సిస్ విడ్త్ అండ్ వై యాక్సిస్ హైట్ అనమాట. సో ఈ విడ్త్ని హైట్ని డివైడెడ్ బై 2 చేస్తే దాని యొక్క సెంటర్ పాయింట్ మనకు వస్తుంది కదా. సో అది యూస్ చేసుకుని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఫైనల్ పొజిషన్ ఉంది కదా. సో ఆ ఫైనల్ పొజిషన్ మనం సెట్ చేయకుండా సో ర్యాండమ్గా జనరేట్ చేయాలి కాబట్టి సో మనం ర్యాండమ్ ఫంక్షన్ యూస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఇనీషియల్ పొజిషన్ సెట్ చేద్దాం. ఇంట్ ఇనీషియల్ పొజిషన్ అని ఇవ్వండి. సో ఇలా ఇస్తే ఏంటంటే సో అది ఇనీషియల్ పొజిషన్ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఒక ర్యాండమ్ వాల్యూ సెలెక్ట్ చేయాలి కదా. సో ర్యాండమ్. సో దాని యొక్క నేమ్ ర్యాండమ్ అని ఇస్తున్నాను, వేరియబుల్ నేమ్ అండ్ ఒక న్యూ ర్యాండమ్. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ర్యాండమ్ వాల్యూ అనేది అది జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆరిజిన్ పాయింట్ సెట్ చేయాలి కదా. సో ఫ్లోట్. సో మనం ఫ్లోటింగ్లో తీసుకుంటున్నాను. సో ఇన్ కేస్ పాయింట్ 0లో వస్తే సో అది సెట్ అవుతుంది మనకి. సో పిఎక్స్ అనే ఒక వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను. సో ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏంటంటే ఇమేజ్ యొక్క విడ్త్ని నేను డివైడెడ్ బై 2 చేయాలి. సో మనం విడ్త్ గెట్ చేసుకోవాలి. సో గెట్ విడ్త్ సో డివైడెడ్ బై 2. సో ఇప్పుడు నాకు ఎక్స్ యాక్సిస్లో సెంటర్కి వస్తుంది అండ్ వై యాక్సిస్లో సెంటర్కి రావాలంటే ఫ్లోట్ py అని నేను వేరియబుల్ నేమ్ అసైన్ చేస్తాను. అండ్ ఇమేజ్ వ్యూ యొక్క హైట్ డివైడెడ్ బై 2 చేయాలి ఇప్పుడు.
సో, ఇప్పుడు ఈ 2 మనం లోపల ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఫైనల్ పొజిషన్ మనం సెట్ చేయాలి కదా! సో, దానికి ఇంట్ ఫైనల్ పొజిషన్. సో, దీని యొక్క వేరియబుల్ నేమ్ ఫైనల్ పొజిషన్ ఇచ్చాను. సో, ఈ ఫైనల్ పొజిషన్ ఎలా సెలెక్ట్ చేయాలంటే మనం రాండమ్ యూజ్ చేయాలి కదా! సో, రాండమ్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని ఒకటి ఉంటది. సో, ఈ నెక్స్ట్ ఇంట్ లోపల మనం బౌండ్ అని ఒకటి ఇవ్వాలి. సో, ఈ బౌండ్ ఏంటంటే సో, ఎంత స్పీడ్‌తో మనది తిరగాలంటే సో, ఈ స్పీడ్ మనకి సింపుల్‌గా ఎలా చెప్పాలంటే సో, మనకి బాటిల్ అనేది రొటేషన్‌లో 360 డిగ్రీస్ ఉంటది కదా! సో, ఈ 360 వాల్యూ ఇచ్చారనుకోండి. సో, ఒక్కసారి 360 తిరుగుద్ది. అండ్ కొ ఇంకోసారి 360 ప్లస్ 2 ఇచ్చారనుకోండి. సో, 360 ఇంటూ 2 ఇచ్చారనుకోండి. సో, 2 టైమ్స్ తిరుగుద్ది. సో, మీరు ఎంత వాల్యూ ఇస్తే సో, 360 అంత తీసుకొని అలా తిరుగుద్ది. సో, నేను 20,000 అయితే ఇస్తున్నాను. సో, అప్పుడు మనకి బాటిల్ అనేది ఎక్కువ రొటేషన్స్ అనేది తిరుగుద్ది. అప్పుడు మీకు బాటిల్ ఎక్కువ తిరిగినట్టు మీకు అనిపిస్తది. సో, దీని లోపల వాల్యూస్ అనేది నేను ఇస్తున్నాను. సో, ఫస్ట్ ఇనీషియల్ పొజిషన్ అండ్ నెక్స్ట్ ఫైనల్ పొజిషన్. నెక్స్ట్ మనం ఆరిజిన్ ఇవ్వాలి. సో, పీఎక్స్, పీవై. సో, ఈ ఆరిజిన్ కాబట్టి అది మనం ఇచ్చాం. సో, ఇప్పుడు మనం డ్యూరేషన్ సో, ఎంతసేపు తిరగాలనేది మనం దానికి సెట్ చేయాలి. సో, రొటేట్ డాట్ సెట్ డ్యూరేషన్. సో, నేను ఒక 7 సెకండ్స్ కాబట్టి 7 మిల్లీ సెకండ్స్ ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి రొటేట్ అయిపోయాక మనకి మళ్ళీ డిఫాల్ట్ పొజిషన్‌లోకి వెళ్ళకూడదు కదా! సో, అంటిల్ అన్లెస్ మనం మళ్ళీ కొత్త గేమ్‌లో వెళ్ళాక మనకి ఇనీషియల్ పొజిషన్‌కి వచ్చి తిరగాలి కదా! సో, అంటే మళ్ళీ నెక్స్ట్ టైమ్ బటన్ క్లిక్ అయినప్పుడు మనకి అది ఇనీషియల్ పొజిషన్‌లోకి రావాలి. సో, దానికోసం మీరు రొటేట్ డాట్ ఫిల్ పేరెంట్ అని ఒకటి ఓకే. మీకు ఫిల్ ఆఫ్టర్ అని ఒకటి ఉంటది. సో, దాన్ని ట్రూ చేయాలి. సో, ఇప్పుడు మన ఇమేజ్ వ్యూకి స్టార్ట్ చేయాలి. సో, ఇమేజ్ వ్యూ డాట్ స్టార్ట్ యానిమేషన్. అండ్ మన యానిమేషన్ నేమ్ వచ్చేసి రొటేట్ కాబట్టి సో, రొటేట్. సో, ఈ వేరియబుల్ నేమ్ ఇక్కడ రొటేట్ అని మెన్షన్ చేసింది కాబట్టి ఇక్కడ నేను రొటేట్ అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు మనం కోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, యాప్ అనేది మనం రన్ చేద్దాం. సో, యూజింగ్ ఎమ్యులేటర్ నేను రన్ చేస్తున్నాను. సో, మీరు ఇన్‌కేస్ ఏపీకే బిల్డ్ చేయాలనుకుంటే సో, మీరు ఇక్కడ బిల్డ్ ఆప్షన్ ఉంటది. సో, బిల్డ్ ఆప్షన్ చేసి సో, బిల్డ్ బండిల్స్ ఆర్ ఏపీకేస్ దగ్గర సో, బిల్డ్ ఏపీకే మీద క్లిక్ చేశారనుకోండి. సో, మీకు ఇక్కడ ఏపీకే అనేది బిల్డ్ అయిపోయి వస్తది. సో, ఇప్పుడు నేను మీకు ఎమ్యులేటర్ ఇక్కడ చూపిస్తున్నాను. సో, నాకు యాప్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు రన్ అవుతుంది. సో, ఇప్పుడు మీరు చూసుకుంటే బాటిల్ అండ్ బటన్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు నేను బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో, మీకు చూసుకుంటే బాటిల్ అనేది తిరుగుతుంది. 7 సెకండ్స్ తిరిగి ఒక ర్యాండమ్ పొజిషన్‌లో ఆగుద్దనమాట. సో, ఒక ర్యాండమ్ పొజిషన్ అయితే ఆగింది. సో, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడొచ్చు బాటిల్ అనేది బాగా తిరుగుతుంది. అండ్ 7 సెకండ్స్ మీకు బాటిల్ అయితే తిరుగుద్ది. సో, మళ్ళీ ఇంకో పొజిషన్ ఇచ్చింది. సో, ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో, అగైన్ ఇంకో పొజిషన్ ఇచ్చింది. నెక్స్ట్ ఇంకొక పొజిషన్ ఇస్తున్నాను. సో, ఇంకో పొజిషన్ ఇచ్చింది. సో, మీరు ఇన్‌కేస్ అనుకోవచ్చు ఇప్పటిదాకా ఇలా వచ్చింది కదా! సో, ఆ పొజిషన్ ఇస్తుందని. సో, కాదు. ఇది ఖచ్చితంగా ఒక ర్యాండమ్ పొజిషన్ అయితేనే ఇస్తది. సో, మీకు సేమ్ పొజిషన్ అయితే ఇవ్వదు. సో, ఇది ట్రూత్ ఆర్ డేర్ గేమ్. సో, నెక్స్ట్ వీడియోలో మనకి దీన్ని కంటిన్యూ చేద్దాం. సో, ఇందులో ఏంటంటే మనం యాడ్స్ ఇన్సర్ట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయగానే బాటిల్ తిరుగుతున్నప్పుడు సౌండ్ అయితే వస్తది కదా! సో, ఆ సౌండ్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుందాం. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అండ్ ఇంకా మీకు ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.